వారి దగ్గర చాలా వాసన వస్తూ ఉంటుంది. వాళ్ళని చూడడానికి అందవికారముగా ఉంటారు. చర్మం అంతా పగిలిపోతూ ఉంటుంది, రక్తము కారుతూ ఉంటుంది. సమాజము వారిని దగ్గరికి రానివ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. సమాజంతో వారికి స్నేహం ఉండదు, కలిసి తిరిగే అవకాశాలు ఉన్నాయి. వారిని ఊరు బయట ఉంచుతారు ప్రియులారా, వారిని ఊరు బయట ఉంచుతారు. అటువంటి పరిస్థితి నయమానుకు ఉంది. అయితే ఈ సిరియానులట గుంపులు గుంపులుగా వెళ్ళి కొంతమంది స్త్రీలను ఇక్కడ ఒక చిన్నదాన్ని పట్టుకొని వచ్చి నయమాను భార్యకు ఆమెను అప్పగించినట్లుగా, నయమాను భార్యకు ఆమె పరిచర్య చేస్తున్నట్లుగా ఇక్కడ మనకు రాయబడి ఉంది. ప్రియులారా గమనించండి, ఈ స్త్రీ ద్వారా, ఈ చిన్న పిల్ల ద్వారా ఆయనకు సువార్త లేక దేవుని యొక్క వార్త అందింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నదో చూడండి ప్రియులారా. సిరియానులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారు అచ్చడి నుండి ఒక చిన్నదాన్ని చెరకొని తెగా అది నయమాను భార్యకు పరిచర్య చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. హల్లెలూయా. ఆయన యొక్క కుష్టి రోగాన్ని చూసి ఈ చిన్నది చెబుతున్నది, అయ్యా, ఇశ్రాయేలు దేశములో షోమ్రోను అనే ఒక పట్టణం ఉన్నది, ఆ ప్రాంతములో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి ఈయన వెళితే ఆ ప్రవక్త ద్వారా ఈయనకు దేవుడు స్వస్థతనిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాటలు శ్రద్ధగా విన్నాడు నయమాను. రాజును వెళ్ళి కలిచాడు. అయ్యా, చెరబట్టుకొని వచ్చిన చిన్నది ఇలా చెప్పిందయ్యా అని రాజుతో చెబితే, రాజు ఈ సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు దేశపుకు రాజుకు ఒక లెటర్ రాశాడట. రాజుకి ఏమైనా పొంతన ఉందా? రాజు ఏమైనా స్వస్థపరిచేవాడా? ఆయన కోపగించినట్లుగా, అంగి చింపుకున్నట్లుగా ఈ వాక్యంలో ఇవన్నీ రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, అతడు ఏం చేశాడంటే 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్టి రోగమును మానుపునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన లెబనానియు ఇశ్రాయేలు శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌంద్రుడై తిరిగి వెళ్ళిపోయెను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనానొక గొప్ప కార్యము చేయునని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునిగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయెను. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడదామా ఒకసారి? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నయమాన్లో మొదట మనం చూసింది ఏంటిది?
నయమానులో మనం మొదట చూసింది ఏంటిదంటే గర్వాన్ని చూసాం. హల్లెలూయా. గర్విష్ఠులను దేవుడు ఏనాటికి ఇష్టపడడు. గర్వం అనేది దేవునికి ఇష్టమైనది కాదు ప్రియులారా. నయమాన్ అంటున్నాడు, మన దేశంలో నదులు లేవా? ఇవన్నీ ఇశ్రాయేలు నదుల కంటే గొప్పవి కావా? అతడు ఆయన చేయి నా రోగం మీద పెట్టి చెయ్యి ఆడించి నన్ను శుద్ధి చేస్తాడని నేను అనుకున్నాను, కానీ నదిలోనికి వెళ్ళి స్నానం చేయమంటాడని నేను అనుకోలేదు అని గర్వించి నేను మా నదుల్లోకి వెళ్ళి స్నానం చేసి శుద్ధుడని అవ్వచ్చు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న క్రమంలో మన ఊళ్ళో ఒక సంఘటన జరిగింది. ఒక ఆమెకు వెళ్ళి ప్రార్థన చేశాం నేను సురేష్ ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఏం చేశాడంటే ఆమెలో ఉన్నది దయ్యమని బయలుపరిచాడు. హల్లెలూయా. దయ్యమని తేలిపోయిన తర్వాత ఆయన అంతకుముందు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశాడు, హాస్పిటల్లో చేశాడు. అది దయ్యమని తేలినాక ఏం చేసిందంటే గొడికి మానేసి నాటు వైద్యం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాయిదులు కట్టించుకున్నాడు. హల్లెలూయా. నాకు ఈ నయమాను ఈ స్టోరీ ఆదికొచ్చే వరకు ఆయన ఆదికొచ్చిన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కొంచెం అవగాహన ఉండాలి ప్రియులారా, ఆలోచన ఉండాలి. సామాన్యమైన మనుషులు వచ్చి నా ఇంటిలో ప్రార్థన చేసినప్పుడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నా భార్యకు ఈ బలహీనత ఉన్నదని తెలియజేసినప్పుడు ఎవరు గొప్పోరో తెలియకుండా ఉండకూడదా? దేవుడు గొప్పోడా, నాటు వైద్యం చేసే వ్యక్తి గొప్పోడా, అది తెలియాలి కదా. దేవుని నిరాకరించాడు. తాను దేవుని నిరాకరించి ఆ నాటు వైద్యమే గొప్పదనుకొని వెళ్ళి ఆ తాయితులు యంత్రాలు మింత్రాలు కట్టించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నయమాను కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. ఇక్కడ ఏమనుకున్నాడు? నా దేశంలో నదులు లేవా? ఇశ్రాయేలు దేశంలో ఉన్న నదుల కంటే అవి గొప్పవి కావా? నేను అందులో వెళ్ళి స్నానం చేస్తే నాకు శుద్ధి కలగదా? మరి కలుగుతుందని నీకు ముందు తెలియదా? ఇప్పుడు అలా కలిగేదైతే ముందు తెలవాలి కదా నీకు. నీ నదులలో ఎవరైనా సిరియా దేశము నదుల్లో మునిగి ఎవరైనా కుష్ఠరోగులు బాగైన సంఘటన చూసావా? ఇప్పుడు నదులలో ఉన్నదా స్వస్థత, లేకపోతే దేవుని మాట వల్ల ఉందా స్వస్థత? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళొక ఆయన వచ్చి ఆయనకు సర్ది చెప్పి, అయ్యా మరి ప్రవక్త ఏదైనా ఒక కార్యం చేయమని చెబితే చెయ్యవా? రాజుకి పని చేయమంటే చెయ్యవా? మన దేశంలో ఉన్న ప్రవక్తలు చేయమంటే చెయ్యవా? వాళ్ళు ఏదైనా మంచి కోరే చెబుతారు కదా. ప్రవక్తలంటే ఉట్టివారు కదా, వారు దేవుని యొక్క మాటను విని మనకు తెలియజేస్తారు కదా. ఆయన స్నానం చేయమంటే నువ్వు శుద్ధుడు అవటానికి కదా నిన్ను స్నానం చేయమన్నది, ఆ నదిలో మునుగుమన్నది అని ఆయనకు సర్ది చెప్పినప్పుడు తనకు తాను మళ్ళీ తగ్గించుకొని దైవజనుడు చెప్పినట్లుగా యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మారులు మునిగాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 7 మారులు మునిగాడు ప్రియులారా. 7 అనేది బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో చూస్తాం 7 దీపాలు, 7 సంఘాలు. 7 అనే సంఖ్య పరిపూర్ణతను చూపెడుతూ ఉంటుంది. 3, 7, 9 ఇవన్నీ సరి సంఖ్యలని చెప్పబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 మారులు మునగాలి అని ఆ దైవజనుడు చెప్పినట్లుగా వెళ్ళి చేశాడు నయమాను.
దేవునికి మహిమ కలుగును మా కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అలాగే తిరిగి వెళితే స్వస్థత కలిగేదా? కలగకుండేది. ఎప్పుడైనా సరే దేవుని యొక్క మాటకు విధేయత చూపాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఆ వాక్యానికి విధేయత చూపాలి. అప్పుడు ఆ వ్యక్తి దేవునికి విధేయత చూపుతున్నాడు. ప్రవక్తకు కాదు, సేవకునికి కాదు, ఆ వ్యక్తి దేవునికి విధేయత చూపుతున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. ఎవరు వినయము కలిగి ఉంటారో, ఎవరు దీన మనసు కలిగి ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. వారిని ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. దేవునికి కావలసింది విరిగిన మనసు, నలిగిన హృదయం. ప్రియులారా, ఎప్పుడైతే దీన మనసు కలిగి దైవజనుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన చెప్పినట్లు యోర్దాను నదిలో మునిగాడో, నయమానుకట మరి ఆ వ్యాధి నుంచి విడుదలయ్యింది. 15వ వచనము నుంచి మనకు అసలు కథ ప్రారంభమవుతుంది. చూడండి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? శుద్ధుడైపోయాడు. ప్రియులారా, కుష్ఠవ్యాధి పోయింది. అయితే నయమాను ఆ దేశం నుంచి రాగా, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాగానే కొంత వెండి, బంగారం, కొన్ని దుస్తులు, ఒక 10 జతల బట్టలు, విలువైన బట్టలు, ఇవన్నీ తీసుకొని వచ్చాడట ఆయనకు గిఫ్ట్ ఇవ్వడానికి. ఇక్కడ అదే అడుగుతున్నాడు. ఆయన దగ్గర నిలబడి ఏమంటున్నాడు? అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. మొదట ఎరిగాడా? మొదట ఎరగలేడు. ఎప్పుడు ఎరిగాడు? ఇప్పుడు ఆయన కుష్టి వ్యాధి పోయింది. పసిపిల్ల దేహము వలె తన దేహం అయిపోయింది. అప్పుడు ఆ దేవుడు ఎంత గొప్పోడో తెలుసుకున్నాడు. ఆ మాటని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతట యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా. అయ్యా, నా దగ్గర కొన్ని బహుమానాలు ఉన్నాయి, నేను నీకు వాటిని బహుకరిస్తాను, నువ్వు అంగీకరించాలి అంటున్నాడు. ఇప్పుడు ఏలియా ఏమంటున్నాడో చూడండి. 16వ వచనంలో ఎలీషా ఏమంటున్నాడో చూడండి. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమి తీసుకొనని చెప్పెను. చాలు, తీసుకోవచ్చు కదా. చాలా మంది దైవజనులు దశమ భాగాలని, కృతజ్ఞతా కానుకలని, స్వస్థత ప్రార్థనలకు వెళ్ళినప్పుడు కూడా, చావు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా కానుకలు తీసుకునేవారు ఉన్నారు. నేను ఎవరిని కించపరచడానికి చెప్తలేని మాట, అలాంటి వారు కూడా ఉన్నారు. గంభీరపేట మండలంలో 2 పాస్టర్లు వెళ్ళారు. వాళ్ళ పాస్టర్
హైదరాబాద్లో ఏదో మీటింగ్ ఉంటే వెళ్ళిపోయాడు. వీళ్ళు వెళ్ళి సమాధి చేశారు. ఈ సమాధి చేయాలంటే 4,000 రూపాయలు అయితే 4,000 రూపాయలు మీరు ఇస్తే మేము సమాధి చేస్తామన్నారంట. హల్లెలూయా. ఎన్ని వేలు అవుతాయట? 4,000 అవుతాయట సమాధి చేయడానికి. చాలా మంది అబద్ధికులు ఉన్నారు ప్రియులారా, దైవజనులుగా పిలువబడుతున్న వారు. కానీ దేవుని వాక్యం ఏమో చెప్తున్నది ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8-9 వచనాలను ఒకసారి చూడండి. వెళ్ళగొట్టుడి. హల్లెలూయా. ఎట్లా ఇయ్యాలి ఇప్పుడు? దీనికి ఏమన్నా వెల ఉందా? వెల ఇచ్చి స్వస్థత ఇవ్వాలా? ఇప్పుడు నయమానికి తెలవది. ఆయన కార్యము జరిగింది, ఆయన కృతజ్ఞతగా ఇవ్వాలనుకున్నాడు. ఆయన ఎలీషా తీసుకోలేడు. ఈ వరం అనేది దేవుని చేత కొన్నది కాదు, కొనుక్కుంటే వచ్చేది కాదు. ఇది గారడి సీమోను పేతురు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా దగ్గర వెండి బంగారం ద్రవ్యం చాలా ఉంది, నేను ఎవరి మీద చేతులు ఇస్తానో వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి, ఆ వరము నాకు ఇవ్వండి అని అడిగాడట. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 18వ వచనములో ఆ మాటలు ఉంటాయి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 18వ వచనం. ద్రవ్యము పెట్టి వాడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందునట్లు. హల్లెలూయా. పేతురు దగ్గర ఉన్నట్టు వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వెవరి మీద చేతులు ఇస్తున్నావో వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటున్నారు కదా పేతురు, ఆ వరాన్ని నాకు ఇవ్వు. నా దగ్గర చాలా వెండి బంగారము ద్రవ్యం ఉంది. ఈ లోగడ పట్టణంలో నేను చాలా సంపాదించాను మోసం చేసి అందరినీ. ఎంత మోసం చేశాడో తెలుసా? తానే దేవుడు అనేటట్టు చేశాడు, గారడీలు చేశాడు చాలా. ఆయన పేరే గారడి సీమోను. కనుక ప్రియులారా గమనించండి, నిజమైనటువంటి దేవుని సేవకుడు డబ్బుకు పనిచేయడు ప్రియులారా. దేవుని వరాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేయడు. ఎలీషాని చూడండి మీరు, అయ్యా నీ ద్రవ్యము నాకొద్దు, తీసుకోవాలంటే తీసుకోరాదు. ఆయనకి ఆయన ద్వారా ఆయనకు స్వస్థత కలిగింది కదా, తీసుకోవచ్చు కదా. తీసుకోలేదు ప్రియులారా. ఉచితముగా పొందితివి, ఉచితముగానే ఇవ్వు. యేసుప్రభు అన్నాడు ఆ మాట. శిష్యులకు నేర్పిస్తున్నాడు. నీవు సంచినైనను జోలెనైనను, నీ దాంట్లో అది బంగారమైనను వెండి అయినను, చేతిలో కర్ర అయినను నువ్వు తీసుకుని వెళ్ళకూడదు. ఈ వరము ఉచితముగా అనుగ్రహించబడ్డది నీకు దేవుని చేత. ఇది నీవు ఉచితముగానే ఇవ్వాలి. ఇప్పుడు ఎలీషా డబ్బులు తీసుకొని చేశాడా? ఉచితముగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పాడు, ఆ ఆత్మ వరముల చేత నింపాడు, ఆయన కలిగినదే ఇచ్చాడు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. అంతటా పేతురు, నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామములో
తన కుడి చేయి పట్టగా అతడు లేచి నిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కలిగి ఏమున్నాడట? ఆయన కలిగింది ఏంటిది? వెండి బంగారములు చాలా కలిగి ఉన్నారు. అదే కలిగి ఉన్నారా? అదే ఇచ్చాడా? ఏమిచ్చాడు మరి? ఆయన కలిగింది స్వస్థత వరం. ఆయనకు కలిగింది స్వస్థత వరం. ఈ కుంటే ఆయనకి ధనము సంపాదించుకోవాలని ఆశ ఉంది. స్వస్థత కావాలని ఆశ తనకున్నట్లుగా కనబడదు. ఏం చేశాడు ఆయన ప్రియులారా? వీరి దగ్గర ఎక్కువ దొరుకునరుకొని చేయి చాపాడట. హల్లెలూయా. వీరి దగ్గర ధనం ఎక్కువ దొరుకుతుంది అనుకున్నాడు ఆయన. ధన వ్యామోహం ఉంది తనకి. కానీ పేతురు అన్నారయ్యా, మా దగ్గర నీకివ్వడానికి వెండి బంగారము లేదు, నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నడువు అని కుడి చేయి పట్టగా అతని నరాలు, కీళ్ళు, ఎముకలు, కండరాలు, చీలమండలు అన్ని బలము పొందుకున్నాయి. లేచి నడువసాగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషాను మీరు చూడండి ప్రియులారా. ఎలీషా దైవజనుడు, ఎలీషా ప్రవక్త. ఎలీషా దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి, తన గురువు గారిని వెంబడించిన వ్యక్తి, విధేయత చూపినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ వరమును పొందుకున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తి ఎలీషా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈయనకొక శిష్యుడున్నాడు. ఆయన పేరు గేహాజీ. ఈయన ఎప్పుడైతే అయ్యా నేను ఆ వెండి బంగారము నాకు వద్దు, నువ్వు తెచ్చిన ధనము కానీ నువ్వు తెచ్చిన సొమ్ము నాకేమీ వద్దు అని చెప్పగానే ఆయన ధనాన్ని ఆయన పట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి ఆ క్రమములో గేహాజీ ఆయన శిష్యుడు కదా, ఏం చేశాడో చూడండి 20వ వచనములో. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడగు గేహాజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూసి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులను ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. హల్లెలూయా. చెప్పాడా ఈ మాట? ఎలీషా చెప్పినాడా గేహాజీకి? చెప్పలేడు. గేహాజీ మీరు చూడండి ప్రియులారా, గేహాజీ దురాశ కలిగిన వాడు. గేహాజీలో ఉన్న తన జీవితం మొదట తనలో ఏమున్నది? దురాశ. దురాశ దుఃఖానికి చేటు. దురాశ వల్ల మనిషికి నష్టము కానీ లాభము ఏనాటికి కూడా కలగదు. ఇంకొకరి సొమ్మును, ఇంకొకరి ఆస్తిని
తీసుకోవాలని ఆశించడమే దురాశ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గేహాజీ దురాశ కలిగిన వాడు ప్రియులారా. మొదటి ఆయనలో ఉన్న జీవితము, మొదటిది గేహాజీలో ఉన్నది దురాశ. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ మనకి 20వ వచనములో ఆయన తెలియని మాటలు, ఆయన చెప్పని మాటలు చెప్పుతానని తన మనసులో ఆలోచించుకున్నాడు. మోసం చేశాడు. మోసగాడు అనుకోవాలి ఇప్పుడు గేహాజీని మనం. దురాశ కలిగిన వాడు, అత్యాశ కలిగిన వాడు, మోసగాడు గేహాజీ. ఆదికాండం 3వ అధ్యాయంలో 4-5 వచనాలలో మనము ఎవరిని చూడగలము? ఎవరిని చూడగలం చెప్తారా ఒకసారి? ఎవరిని మోసం చేశారు అక్కడ? సాతానుడు ఎవరిని మోసం చేశాడు ప్రియులారా? అవ్వను మోసం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవ్వను మోసం చేశాడు. దేవుడు ఆ పండును తినవద్దనన్నాడా? ఎందుకన్నాడో తెలుసా? నువ్వు దేవుని యొక్క దేవత, దేవుడని చెప్పలే, దేవత వలె ఉంటావని నిన్ను తినకుమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్నాడా దేవుడు అట్లా ఆదాముతో అనలేడా మాట? అవ్వతో అనలేడు. అనని ముచ్చటను చెప్పాడు సాతానుడు. అనని ముచ్చట చెప్పేసి వారిని, అవ్వను మోసం చేసి పాపములోనికి నడిపించాడు. సాతానుడు మోసగాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పి మనల్ని మోసము చేసి పాపములోనికి నడిపిస్తాడు. ఆలోచించుకో సహోదరి, సహోదరుడా. నీవు ఇతరులను మోసం చేస్తున్నావంటే నీలో సాతాను చొరబడ్డాడు అని గమనించు. చాలా మంది మోసాలలో పడిపోతారు. బిజినెస్ అని రకరకాల మోసాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఇప్పుడు మోసం చేసి సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సాతానుడు అవ్వను మోసం చేశాడు. ఇస్కరియోతు యూదా ఎవరిని మోసం చేశాడు? యేసు ప్రభువు వెంబడి తిరిగి, యేసు ప్రభుతో ఉండి, ఆయనతో కలిసి ఉండి, ఆయనతో కూర్చుండి, ఆయనతో సహవాసములో ఉండి, ప్రార్థనలో ఉండి, ఆయన బోధంతా విని, ఆయనతో పొద్దంతా తిరిగి, ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయన చరిత్ర అంతా తెలుసుకొని తిరిగి ఏం చేశాడు ప్రియులారా? మోసం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా గేహాజీ లాంటి మోసం, గేహాజీ లాంటి అత్యాశ, గేహాజీ లాంటి ధనాపేక్ష, మనది కాని దానిని మనది అని గుంజుకునేవారు చాలా మంది ఉన్నారు. ఆక్రమించుకోవాలని ఆలోచించేవారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. మనం సిటీ వెళ్ళినప్పుడు సిటీలో ప్లాట్స్ కానీ రకరకాల బిజినెస్ చేసేవారిని మీరు చూడండి, మోసాలు చేస్తారు ప్రియులారా. ఈవెన్ సంఘాలలో కూడా మోసాలు ఉన్నాయి. ఆ సేవకుడు ఇట్లా, ఆ సేవకుడు అట్లా, ఆయనకు ఆత్మ వరాలు లేవు, స్వస్థత వరాలు లేవు, ఆయన దగ్గర మీరు ఏమి నేర్చుకుంటారు అని సంఘాన్ని మోసం చేసి, సంఘాలను చీలికలు చేసి సంఘాలు పెట్టే సేవకులు కూడా లేక మానలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గేహాజీలో ఉన్నదంతా కూడా మోసపూరితమైన జీవితం. ఎలీషా
ఎలీషా చెప్పలేడు అసలుకి. ఆయన ఇద్దరు మనుషుల్ని పంపించలేదు. ఎఫ్రాయిము మన్యంలో నుంచి ఇద్దరిని యవనస్తుల్ని పంపాడు ఇప్పుడే. అయ్యా ఎంత ఇమ్మన్నాడు అక్కడ, ఎన్ని మానుగులు ఇమ్మన్నాడు అక్కడ చూడండి. 2 మానుగుల 2 మానుగుల వెండియు 2 దుస్తుల బట్టలును పంపించమని చెప్పాడని నేను వెళ్ళి చెబుతాను అనుకొని పరిగెలుతున్నాడు. 21వ వచనములో నయమాను వెనుకకు తిరిగి చూశాడు. చూసేసరికి ఆయన పరిగెత్తుకొని వస్తున్నాడు. పరిగెత్తుకొని వస్తున్నప్పుడు రథం ఆపి దిగి ఆయనను ఎదుర్కొన్నప్పుడు ఆ మాటలు ఇక్కడ చెబుతున్నాడు. ప్రియులారా, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి 22వ వచనములో ప్రవక్త స్థితిలో 2 యవనస్తులను ఎఫ్రాయిము మన్యములో నుంచి నా యొద్దకు ఇప్పుడే వచ్చారు. ఎంత మోసపు మాటలు చూడండి. ఇప్పుడే వారు నా దగ్గరికి వచ్చారు. 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలు పంపిమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గేహాజీ ఆ నయమాను నమ్మాడు. నమ్మి ప్రియులారా ఆ 2 మానుగుల వెండి 2 దుస్తుల బట్టల కంటే ఇంకా ఎక్కువ ధనం ఇచ్చి పంపించాడట. 2 మనుషుల్నిచ్చి గేహాజీ ఇంటికి అది తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. బైబిల్లో పాపం వల్ల వచ్చే జీతము మరణము అని రాయబడి ఉంది. మోసము పాపమే. మోసపూరితమైనటువంటి మాటల్ని తెలియజేసి చేయవద్దన్న పని చేయమన్నాడని చెప్పి అలా మోసముతో సంపాదించేదంతా పాపమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపానికి వచ్చే జీతం ఏంటిది ప్రియులారా? ఆ పాపానికి వచ్చే జీతము మరణం. గేహాజీ దురాశ గలవాడు. గేహాజీ మోసముతో కూడినవాడు. గేహాజీ అన్యాయస్తుడని కూడా మనం చెప్పుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైంది ఒకసారి చూద్దాం. 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలీషా వారిని చూసి, గేహాజీ, నీవు ఎచ్చట నుండి వచ్చితివని నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదని అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివి చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టి కలిగి ఎలీషా ఎదుట నుండి బయలు వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మోసం వల్ల ఏం జరిగింది? ఈ మోసం వల్ల సంపాదించిన ధనం ఇప్పుడు ఎవరి పాలు కావాలి? ఎలీషా దగ్గరికి మళ్ళీ అబద్ధం ఆడాడు. ఇక్కడ చాలా అబద్ధాలు ఆడతారు విశ్వాసులు. అబద్ధం ఆడకూడదు ప్రియులారా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదవండి.
ప్రకటన గ్రంథం 21:8. అబద్ధికులందరూ అగ్నిగుండము పాలగుదురు, ఇది రెండవ మరణము. అబద్ధికులంతా ఎక్కడికి వెళ్తారట? అగ్నిగుండం పాలైతారు. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా అబద్ధమైన పెదవుల నుండి నన్ను విడిపించు. అబద్ధం ఆడుతున్నావేమో, మోసములు బ్రతుకుతున్నావేమో, ప్రియులారా అన్యాయపు సిరిని కావాలని కోరుకుంటున్నావేమో, జాగ్రత్త. గేహాజీ లాంటి జీవితము కలిగి ఉండకు, ఒక ఎలీషా లాంటి జీవితం కలిగి ఉండు. ఆత్మీయతలో ఉండు, పరిశుద్ధతలో ఉండు, నీ దేవునికి లోబడి ఉండు, నీ సంఘములో ఉన్న సేవకునికి విధేయత కలిగి ఉండు. ఎలీషా దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. తన గురువు గారైన ఏలియా చెప్పినట్లు విన్నాడు, ఏలియాను వెంబడించాడు. నీ జీవితంలో కూడా దేవుని వెంబడించు, సంఘాన్ని వెంబడించు, సేవకుని వెంబడించు, పరిశుద్ధులను వెంబడించు, పరిశుద్ధతలో ఉండు. అయితే ఎలీషాలాగా ఆశీర్వదించబడతావు. ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడో తెలుసా? 12 అద్భుతాలు చేశాడు. ఏలియా 6 అద్భుతాలు చేస్తే ఎలీషా ద్వారా దేవుడు 12 అద్భుతాలు చేయించుకున్నాడు. హల్లెలూయా. ఎలీషాలో డబుల్ ఆశీర్వాదం ఉంది కదా, డబుల్ అభిషేకం ఉంది కదా, డబుల్ కార్యాలు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలీషా లాంటి జీవితాన్ని కలిగి ఉండు, పరిశుద్ధతలో ఉండు, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండు. తన గురువుని వెంబడించినట్లుగా నీ గురువుని వెంబడించు, నీ సంఘాన్ని వెంబడించు, నీ దేవుడైన యెహోవాను వెంబడించు. నీవు నీ ఇంటి వారు దీవించబడతారు. మోసముతో కూడిన ధనాన్ని ఆశించకు. గేహాజీ లాంటి జీవితం అయితే వదిలిపెట్టు. ధనాపేక్ష గలవాడు, మోసం చేశాడు, అబద్ధమాడాడు కనుక ప్రియులారా గమనించండి. గేహాజీకి ఏం పరిస్థితి కలిగింది? గేహాజీకి ఏ పరిస్థితి వచ్చిందో చెబుతారా? కుష్టి రోగం వచ్చిందా? దేనివల్ల వచ్చింది? మోసము వల్ల కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. తన ప్రవక్త అద్దన్న దానిని గేహాజీ పొందుకున్నాడు. హల్లెలూయా. కనుక గేహాజీకి తెల్లటి కుష్టి వ్యాధి వచ్చేసింది. ఆయన ఒక్కరికి వచ్చిందా అంటే కాదు, ఆయన ఇంటి వారికి కూడా కుష్టి వ్యాధి వచ్చింది. కనుక సహోదరుడా, ఈ సందర్భంలో నేను తెలియజేసేది ఏంటంటే, గేహాజీ లాంటి జీవితం ఉంటే మానుకో. గేహాజీ లాంటి జీవితం అయితే మానుకో. గేహాజీ లాంటి అపవిత్రైతే వదిలిపెట్టు. గేహాజీలాగా మోసం చేసే మనసుంటే వదిలిపెట్టుకో. గేహాజీలాగా అబద్ధమాడే మనసు కలిగి ఉంటే వదిలిపెట్టు. ఎలీషా లాంటి పరిశుద్ధత, ఎలీషాలాగా దేవుని వెంబడించుట, ఎలీషాలాగా తన గురువుని వెంబడించుట, ఎలీషాలాగా సంఘాన్ని వెంబడించుట నేర్చుకో. అప్పుడు నీవు నీ ఇంటి వారు దీవించబడతారు. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితం కలిగి ఉన్నావు? నీవు ఎలీషావా లేక గేహాజీవా? ఇంకొక అర్ధగంట ప్రసంగం చేస్తే మంచిగా ఉండేమో అనిపిస్తుంది నాకు. చాలా ఆసక్తి కలిగి ఉన్నట్టున్నారు మనోళ్ళు. లేవడానికి అరే ఇంత తొందరగా ముగింపు అయిపోయిందా అన్నట్లు కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి ప్రియులారా. నీవెవరివి? నీ మనసును ఒకసారి వాక్యమును బట్టి, నీ యొక్క
ఒక తీర్మానంలోనికి రా. నువ్వు గెహాజీవా, ఎలీషావా? నువ్వు ఎలీషా లాంటి పనుల్లో ఉన్నావా? గెహాజీ లాంటి మోసములో ఉన్నావా? ఎలీషాలాగా పరిశుద్ధతలో ఉంటే నువ్వు దేవుని రాజ్యం పోతావు. గెహాజీలాగా మోసములో ఉంటే కుష్ఠరోగము తెచ్చుకున్నాడు. నయమానుకు కలిగిన కుష్టి గెహాజీ కుటుంబానికి కలిగింది, తనకు కలిగింది. శాపము తెచ్చుకోకు. నీవు వెంబడిస్తున్నటువంటి దేవుడు జీవము గల దేవుడు. ఆయన అబద్ధికుడు కాదు, ఆయన మోసకాడు కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ప్రార్థన చెయ్యి. ఒకవేళ అబద్ధములో ఉంటే, మోసములో ఉంటే, ఒకవేళ ధనాపేక్ష కలిగి ఉంటే, మోసముతో కూడినటువంటి సంపాదన నువ్వు సంపాదించుకున్నట్లయితే, సహోదరి సహోదరుడా, దానివల్ల నీకు నష్టం ఉంది. నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నీ జీవితాన్ని దిద్దుకో, దేవునికి సమర్పించు. అయ్యా, నన్ను విడిపించు దేవా, నన్ను విడిపించు దేవా అని ప్రార్థన చేసుకో. దేవుడు మనల్ని చూస్తున్నాడు. తన కనుదృష్టి ప్రతి స్థలం మీద ఉంది. మనలందరినీ కూడా చూస్తున్నాడు. మనం ఏమి చేస్తున్నామో చూస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయండి. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నిరసించక నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నిరసించక సాగేదా, ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. గెహాజీ లాంటి జీవితం అయితే తనకు కలిగిన నష్టం నీకు కలుగుద్ది. నీకే కాకుండా నీ కుటుంబానికి కూడా కలుగుతుంది. సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలంటే మోసము ఇతరులను చేయకూడదు, ఇతరులది ఏది కూడా ఆశించకూడదు అని తన లేఖనము ద్వారా తెలియజేశాడు దేవుడు. నీ పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదు. ఎలీషా ఆశించలేడు. దేవుని వరమును దేవుని చేత ఉచితంగా పొందుకున్నాడు, ఉచితంగానే ఇచ్చాడు. నువ్వేదైనా ఆశిస్తున్నావేమో, గెహాజీ లాంటి ఆశ కలిగి ఉన్నావేమో, మోసముతో సంపాదిస్తున్నావేమో, నీ పొరుగు వారిని మోసం చేస్తున్నావేమో.
అబద్ధం ఆడుతున్నావేమో. జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించు. లేకపోతే గేహాజీకి కలిగిన నష్టం కలుగుతుంది. అది దేవుడు ఇష్టపడతలేడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆ మోసము నుంచి మనల్ని విడిపించడానికే ఆ కలవరి శిలువలో రక్తమును కార్చి మనల్ని పవిత్రులుగా చేశాడు. రక్షించుకున్నాడు నిన్ను నన్ను. రక్షింపబడిన నీవు ఇంకా ఇతరులను మోసం చేస్తూ, అబద్ధం ఆడుతూ, పాపములో బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యము కొరకు స్టెఫెన్ పాలన ప్రార్థన చేస్తాడు.